రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించిన అనంతరం మార్పు చేర్పులకు సీఎం ఆమోదం తెలిపారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ పచ్చజెండా ఊపారు. అదేవిధంగా ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, నూతన జిల్లాలకు సంబంధించి వివరాలేంటి? స్వప్న, ఏదైతే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అలాగే వివిధ నియోజకవర్గాల జిల్లాల్లో విలీనం వంటి అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా 2వ రోజు కూడా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికీ పలుమార్లు మంత్రివర్గ ఉపసంఘం దీని మీద సుదీర్ఘ కసరత్తు అనేది చేసింది. దశల వారీగా దీనికి సంబంధించిన కసరత్తు కొనసాగిస్తూ వచ్చింది. మొత్తంగా చూస్తే కనుక అవసరం మేరకే ఈ జిల్లాల పునర్విభజన చేపట్టాలని చెప్పి సీఎం నిర్ణయించడం అందుకు అనుగుణంగా ఈ కసరత్తు అనేది కొనసాగుతూ వచ్చింది. ఇవాళ జరిగిన సమావేశంలో కొత్తగా ఈ నిన్న ఏదైతే అనుకున్నారో రంపచోడవరం అలాగే మార్కాపురం, మదనపల్లి వీటికి సంబంధించి ఏర్పాటు నిర్ణయం అనేది తీసుకున్నారు. నిన్న కొన్ని మార్పులు చేర్పులు సూచించిన చంద్రబాబు అందుకు తగ్గట్లుగా ఇవాళ జరిగిన సమావేశంలో దీనికి సంబంధించి ఆమోదం తెలిపారు. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా అంగీకారం తెలిపారు. ఇందులో ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, అలాగే నంద్యాల జిల్లాలో బనగానపల్లి, సత్యసాయి జిల్లాలో మడకసిర ఈ రెవెన్యూ డివిజన్లో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ధన్యవాదాలు కృష్ణ. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించిన అనంతరం మార్పు చేర్పులకు సీఎం ఆమోదం తెలిపారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ పచ్చజెండా ఊపారు. అదేవిధంగా ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మార్కాపురం జిల్లా ఏర్పాటుపై స్థానికుల స్పందన ఏంటి?
స్వప్న ప్రకాశం జిల్లా అంటే పశ్చిమ ప్రకాశాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానిక ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఈ ఏర్పాటు చేయాలని, మార్కాపురంకు ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ ఉంది. ఈ అయితే గత వైకాపా పరిపాలనలో ఈ జిల్లాల విభజనలో పునర్విభజనలో అన్యాయం జరిగి అనేకమైన ఆందోళనలు ఉద్యమాలు కూడా చేపట్టారు. ప్రకాశం జిల్లాలోని ఇప్పటికీ కూడా మార్కాపురం జిల్లాని కొనసాగిస్తున్నారు. అయితే మార్కాపురం డివిజన్ ఇంతవరకు ఉన్న డివిజన్ ని జిల్లాగా ఏర్పాటు చేయాలి అనే ఒక డిమాండ్ ప్రస్తుతానికి ఏర్పడడం, దాంతో కూటమి ప్రభుత్వం అంగీకరించడంపై ఇక్కడ ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మార్కాపురం జిల్లాలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలు ఇప్పుడు ఏర్పడిపోతున్నాయి. ఇవన్నీ కలిపి ఒక నియోజకవర్గం ఏర్పడిపోతున్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా దర్శి మినహా మిగతా గిద్దలూరు కానీ, ఎర్రగొండపాలెం, మార్కాపురం తదితర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం జిల్లా కేంద్రమైన ఒంగోలుకి 150 నుంచి 200 కిలోమీటర్లు దాటి ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే అక్కడ స్థానిక ప్రజలు ఏ అవసరాలు అధికారికంగా ఏ సమస్యలు పరిష్కరించుకోవాలనుకున్న అధికారులతో కలాలన్నా కూడా చాలా వ్యయ ప్రయాసాలకు గురవుతున్నారు. అందువల్ల మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే తమకు ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయనే భావన ఉంది. అయితే ఇప్పుడు ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఈ 5 నియోజకవర్గాలు కూడా కొత్తగా ఏర్పడితే ఒంగోలు నియోజకవర్గం అంటే ప్రస్తుతానికి ఉన్న ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ 5 కూడాను కోల్పోవడం జరుగుతుంది. అందువల్ల ప్రకాశం జిల్లాని మళ్ళీ కొత్తగా కొన్ని నియోజకవర్గాలు కలిపే అవకాశాలు ఉన్నాయి. అది ప్రస్తుతానికి బాపట్ల జిల్లాలో విలీనమైన అద్దంకి, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో విలీనమైన కందుకూరు నియోజకవర్గాలు కూడా ఈ ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో కలుపుతారు. అందువల్ల ఇటు 5 నియోజకవర్గాలు, అటు మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడితే అటు 5 నియోజకవర్గాలు ఏర్పడతాయి. అందువల్ల ఏంటంటే మార్కాపురం జిల్లా అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారు. రైట్, ధన్యవాదాలు రవికృష్ణ.